కెనడాలోనే స్థిరపడిపోవాలనుకునే వాళ్లకు ట్రూడో ప్రభుత్వం కళ్ళెం వేసిందా? ట్రూడో సర్కారు జాబ్ ఆఫర్ పాయింట్లు ఎత్తివేయడంతో కెనడా కొలువు కలలైనట్లేనా? ఈ నిర్ణయం భారతీయులపై ఎలాంటి ప్రభావం చూపనుంది? విదేశాలకు వెళ్లడం భారత్లోని ఎంతో మంది కల. అందులోనూ ఎంత కష్టమైనా సరే అమెరికా వెళ్లాలి, అక్కడ ఉద్యోగం సంపాదించుకోవాలి, అమెరికా డాలర్లను చేతులారా సంపాదించుకోవాలని కలలు కంటారు. అయితే అమెరికాకు వెళ్దామంటే స్టడీ వీసాలు రావడం కష్టంగా ఉంది. ఫీజులు కూడా ఎక్కువే. ఎక్కువ మంది యుఎస్కే వెళ్తూ ఉండటంతో అందరికీ ఉద్యోగాలు దొరకని పరిస్థితి. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ 2017లో బాధ్యతలు చేపట్టిన తర్వాత వీసా నిబంధనలు కఠినతరం కావడం, H1B వీసాల్లో పలు మార్పులకు శ్రీకారం చుట్టే ఆలోచనలు చేయడం లాంటి కారణాలతో చాలా మంది విద్యార్థులు కెనడా, యూకే, ఆస్ట్రేలియా వైపు మొగ్గు చూపారు. వాటిలో కెనడా వీసాల జారీని సులభతరం చేసింది. దీంతో అమెరికా తర్వాత భారతీయులకు ది బెస్ట్ చాయిస్ కెనడా అయ్యింది. అయితే ఇప్పుడు ఆ కలలను కల్లలు చేస్తూ కెనడా ప్రభుత్వం పెద్ద షాక్ ఇచ్చింది. ఏదో ఒక జాబ్ చూసుకుని హ్యాపీగా ఇక్కడే ఉండిపోతానంటే కుదరదంటూ విదేశీయులకు కెనడా సర్కార్ తేల్చి చెప్పింది. ఎక్స్ప్రెస్ ఎంట్రీ విధానం ద్వారా సంపాదించుకునే జాబ్ ఆఫర్ పాయింట్లను ఎత్తేసింది. దీంతో పర్మనెంట్ రెసిడెన్సీ విషయంలో ఆశలు ఆవిరేనా అని భారతీయులు టెన్షన్ పడుతున్నారు. నిజానికి ఒక్క ఏడాది కోర్సుకు కూడా కెనడా 2 ఏళ్ల వర్క్ పర్మిట్ ఇస్తోంది. 2 ఏళ్ల పీజీ కోర్సుకు 3 ఏళ్ల పాటు పోస్ట్ గ్రాడ్యుయేట్ వర్క్ పర్మిట్ జారీ చేస్తోంది. ఆ దేశంలో శాశ్వత స్థిర నివాసం అనుమతిని దరఖాస్తు చేసుకున్న 2-3 ఏళ్లలోనే ఇస్తూ వచ్చారు. సిటిజన్షిప్ కోసం దరఖాస్తు చేసుకుంటే 5 ఏళ్లలోనే వచ్చేసేది. అందుకే కెనడా వైపు మన విద్యార్థులు పెద్ద ఎత్తున ఆకర్షితులయ్యారు. అమెరికా కంటే ఫీజులు, ఖర్చులు తక్కువగా ఉండడంతో తెలుగు రాష్ట్రాల నుంచి గత 6-7 ఏళ్లుగా పెద్ద సంఖ్యలో విద్యార్థులు అక్కడికి వెళ్లేందుకు ఆసక్తి చూపారు. అయితే వచ్చే ఏడాది కెనడాలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో చేపట్టిన సర్వేల్లో ప్రధానమంత్రి జస్టిస్ ట్రూడో నేతృత్వంలోని లిబరల్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఫలితాలు వెలువడ్డాయి. వలసల కారణంగా నిరుద్యోగం పెరిగిపోతూ ఉండటంతో పాటు దేశీయంగా ఇళ్ల కొరత విపరీతంగా ఉంది. దీంతో అధికార ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో కెనడాకు వెళ్లే లక్షలాది మంది భారతీయ విద్యార్థులు ఆ దేశంలో శాశ్వత నివాసం కోసం ఎదురుచూస్తున్న వారిపై తీవ్ర ప్రభావం పడనుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వచ్చే అక్టోబర్లో కెనడా కేంద్ర ప్రభుత్వానికి ఎన్నికలు జరగబోతున్నాయి. ఆ దేశంలో ప్రస్తుతం అధికారంలో ఉన్న లెఫ్ట్ వింగ్ పార్టీ, ప్రతిపక్షంలో ఉన్న రైట్ వింగ్ పార్టీ రెండు కూడా దేశం ఎదుర్కొంటున్న ఇబ్బందులని ఓట్లు లేని ఇమిగ్రెంట్స్ మీద నెట్టే ప్రయత్నం చేస్తున్నాయి. ఇమిగ్రెంట్స్ తగ్గిస్తే హౌసింగ్ సమస్యలకు, ఇతర ప్రభుత్వ సేవల మీద పడుతున్న భారం తగ్గించవచ్చు అనేది వాదన. కెనడా పౌరులు కూడా ఇప్పుడున్న ఇమిగ్రేషన్ విధానానికి వ్యతిరేకంగా ఉన్నారు. ట్రూడో ప్రభుత్వం ఆశించే జనాభా తగ్గుదల ఆశయం నెరవేరాలంటే ఇప్పటికే ఉన్న నాన్ పర్మనెంట్ రెసిడెంట్స్ 13 లక్షల మంది దేశం వదిలిపోవాలి. కొత్తగా వచ్చే వాళ్ళ సంఖ్య కూడా గణనీయంగా తగ్గాలి. ఈ నేపథ్యంలో పిఆర్ కార్డు కోట 5 లక్షల నుంచి 4 లక్షలు చేయాలనేది ప్రభుత్వ ఆలోచన. అందుకోసం కెనడాలో పిఆర్ కొరకు అప్లై చేసే ఎక్స్ప్రెస్ ఎంట్రీ ప్రోగ్రామ్ లో మార్పులు చేసింది ప్రభుత్వం. గతంలో ఉద్యోగం చేసే వాళ్ళకి ఇచ్చే పాయింట్లను తీసివేసింది. దీని మూలంగా ఉద్యోగస్తులు గతంలో లభించిన ప్రిఫరెన్స్ కోల్పోతారు. కెనడాలో ఇమిగ్రేషన్ వచ్చే 2 ఏళ్లలో కఠినతరం అవుతుంది అనేది నా భావన. దానికి ప్రధాన కారణం ఎన్నికలు. అయితే కెనడా ఇచ్చే వీసాల సంఖ్య తగ్గుతుంది కానీ పూర్తిగా ఆపరు. ఇందాక చెప్పినట్లు పిఆర్ 5 లక్షల నుంచి 4 లక్షలకు వస్తుంది కానీ పూర్తిగా తీసివేయడం జరగదు. కెనడాలో పర్మనెంట్ రెసిడెన్సీ పిఆర్ అంటే అమెరికా గ్రీన్ కార్డ్ లాంటిది. అది 2023లో 52,000 మంది భారతీయులకు వచ్చింది. భవిష్యత్తులో ఈ సంఖ్య తగ్గుతుంది. దానితో పాటు స్టూడెంట్ వీసాలు, పని నిమిత్తం ఇచ్చే వీసాల సంఖ్య కూడా తగ్గే అవకాశం ఉంది. ఎక్స్ప్రెస్ ఎంట్రీ విధానం ద్వారా సంపాదించుకునే జాబ్ ఆఫర్ పాయింట్లను ఎత్తివేస్తూ కెనడా ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు ఈ ఏడాది నుంచి అమల్లోకి వస్తున్నాయి. తద్వారా జాబ్ ఆఫర్ పాయింట్లను ఆధారంగా చేసుకుని శాశ్వత నివాసం కోరేందుకు అవకాశం లేకుండా పోతోంది. ప్రస్తుతం తాత్కాలిక పద్ధతిలో ఉద్యోగం చేస్తున్న వారికి కూడా ఈ మార్పులు వర్తిస్తాయని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. అభ్యర్థులు ఉద్యోగం పొందినా, అదనపు పాయింట్లు జోడించినా శాశ్వత నివాసం కోసం అభ్యర్థించలేరు అని కెనడా ప్రభుత్వం తేల్చి చెప్పింది.
ఇప్పటి వరకు కెనడాలో శాశ్వత నివాసం కోసం కనీసం 50 పాయింట్లు రావాలి. కొన్నిసార్లు అభ్యర్థుల మధ్య ఈ పాయింట్ల విషయంలో వ్యత్యాసం ఉంటోంది. అయితే ఈ విషయంలో మోసాలు జరుగుతున్నాయని గుర్తించిన కెనడా ప్రభుత్వం పూర్తిగా ఈ వ్యవస్థను ఎత్తివేసింది. అయితే ఇప్పటికే దరఖాస్తులు పరిశీలనలో ఉన్నవారిపై ఎలాంటి ప్రభావం ఉండదని సిటిజన్షిప్ కెనడా తెలిపింది. కెనడాలో ఎక్స్ప్రెస్ ఎంట్రీ విధానం ద్వారా ఉద్యోగాలు పొందుతున్న విదేశీయుల్లో భారతీయులే ఎక్కువగా ఉంటున్నారు. తాజా నిర్ణయంతో వారంతా శాశ్వత నివాస అర్హత కోల్పోయినట్టే. 2023 లెక్కల ప్రకారం 85,760 మంది విదేశీయులు ఎక్స్ప్రెస్ ఎంట్రీ విధానం ద్వారా కెనడాలో ఉద్యోగాలు పొందితే వారిలో 40,000 మంది భారతీయులే ఉన్నారు. మొత్తానికి కెనడాలో స్థిరపడాలనుకునే భారతీయులకు ప్రస్తుత నిర్ణయం శరాఘాతమేనని నిపుణులు చెబుతున్నారు.